వర్రకే కూర్చో సక్క. బాబు అగో నీ ముందు నేనే మాట్లాడుతున్నది. నేనే బాబు. ఇక్కడ ఒక బ్రహ్మం గారు సైకిల్ సర్కస్ రా బాబు. బొమ్మస్వామి కదరా దున్నపోతు మొమ్మడా. ఒక సైకిల్ సర్కస్ రా బాబు. తిరగదు మరి పొద్దు పని కానీ ఇక్కడ ఏం జరుగుతుంది పాప? చెప్పాను కదరా ఒక బ్రహ్మం గారి పేరు మీద ఒక సైకిల్ సర్కస్ ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టాంరా బాబు. సైకిల్ సర్కస్ మరి పొద్దు పని కానీ ఇందులో ప్రోగ్రామ్ ఎవరు పర్మిషన్ తీసుకొని ఇక్కడ ప్రోగ్రామ్ ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టి అంటున్నావా? మన గ్రామ పెద్ద మనుషులు అన్నయ్యలందరినీ అడిగాం బాబు. మన గ్రామ సర్పంచ్ సార్ గారికి అడిగాం, మన ఉప సర్పంచ్ సార్ గారికి అడిగాం, మన వార్డు నెంబర్లకు అడిగాం, మన ఎంపీటీ సార్ గారికి అడిగాం, మన అక్కయ్యకి అడిగాం, మా అన్నయ్యకి అడిగాం. ప్రతి ఒక్కరికి అడిగి ఇక్కడ నడి వీధిలో ప్రోగ్రాం పెట్టాను బాబు. ఎందుకంటే అన్నయ్య మాది అనంతపురం జిల్లా కదిరి, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నడి వీధిలో ప్రోగ్రాం పెట్టుకుంటామన్నయ్య. గరీబ్ వాళ్ళం పొట్ట చేత పట్టుకొచ్చామన్నయ్య, పిల్లలు గల్లోళ్ళం అని అంటే ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకోమంటేనే ఇక్కడ ప్రోగ్రాం పెట్టాను బాబు. అడిగాను బాబు. అయితే మైనార్లు అడిగినావు? అడిగాను బాబు. అక్కలు అడిగినావు? అడిగారా? అయితే నిన్ను అడగాలి. నీ గ్రామంలో చిన్నలు కానీ పెద్దలు కానీ నీ అడ్రస్ కానీ నీ పేరు కానీ ఈ ఊరికి ఒక పెద్ద మనిషి ఉన్నాడని కానీ ఎవరు చెప్పలేదురా బాబు. ఈ ఊర్లో పిల్లలు కూడా చెప్పలేదా నా పేరు? తమ్ముడు ఇతని పేరు తెలుసా? వాడు ఎవడో మాకు తెలియదు అంటున్నారా పిల్లలు? మర్చిపెట్టారు కానీ అసలు మా అల్లుడు కూడా చెప్పలేదా? సొంత మల్లుడు ఈ ఊర్లో నీ కూతురు మగుడు ఎక్కడున్నాడు చూపెట్టరా? చూపెట్టావు ఎదురా చాలా కట్నం కూడా ఇచ్చాను. చాలా పెద్దగా కట్నం కూడా ఇచ్చావు అతనికి. రాసి ఇచ్చేసావు. కూడా రాయిచ్చేసాను. సరే కానీ మా కూతురు ఇక్కడ అక్కడ ఉండదు, హైదరాబాద్ లో ఉంటుంది. హైదరాబాద్ అక్కడ సినిమాలో యాక్టింగ్ చేస్తున్నది మీ కూతురు. మరి మీ కూతురు పేరు సెకీల మొగుడు అనమాట అతను. బిడ్డనిచ్చిండ మామ మనిషి ఊరికి అని చెప్పని మీ అల్లుడు కూడా చెప్పలేదురా బాబు? పెద్ద ఆఫీసర్ అండి నేను. ఆఫీసర్ ఏం పని చేస్తారండి? మరి నా పర్మిషన్ కానీ ఎవరు చెప్పలేదు బాబు. ఆఫీసర్ కట్టుకుతాను. ఏం చా బాబు? అంటే ఏం వెళ్ళొచ్చా, లేకపోతే ఏమైనా పోలీస్ ఉద్యోగమా, లేకపోతే కలెక్టర్ ఉద్యోగమా, లేకపోతే ఇంకా ఏందని ఏది? వ్యవసాయంలో అంటారు, అక్కడ ఏదో పనికి వెళ్తుంటారు. ఏ పని చేస్తారో ఎవరు చేసే పని తప్పదురా బాబు. ఊళ్ళో మగవాళ్ళంతా నీ ఆఫీస్ దగ్గరకు వచ్చి గ్రామస్తులంతా మగవాళ్ళంతా అక్కడికి వచ్చి గుడ్ గుట్టలోకి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటారు. తర్వాత చెప్పని చేతిలో 5 రూపాయలు పెట్టి ఏటి పనికి వస్తున్నాను 5 రూపాయలు అన్నమాట. తర్వాత లోపలికి పోతారు. ఏసీ కూడా చెరువు కింద
ఏం బాలేదు బాబు. సిగరెట్ పెట్టుకొని పైన పక్క బిగుతారు. పైన పక్క బిగుతావు. పైన పక్క బిగుతారు. ఏంద్ర అంత స్పీడా? సిగరెట్ గుండె జబ్బులు వస్తున్నాయి బాబు, అంత స్పీడ్ బిగకూడదు. ఎక్కువ రావాలా? పక్క బిగి కింద పక్క పైనక ఎవరెవరు ఎంత కూర్చున్నారు తూకం వేసి పార్సల్ కట్టి చైనా దేశానికి తెప్పిస్తా. ఎవరెవరు ఎంత కూర్చున్నారో తూకం వేసి పార్సల్ కట్టి చైనాకి పంపిస్తావా? అది చైనాకి పంపించిన వస్తువే కానీ ఇంకేమైనా ఉందా? అయిపోయిందా? ఇక్కడ సర్కస్ జరుగుతున్నది నీకు తెలీదు, మరి ఎవరు చెప్పారా? ఉన్నాడు మీ అక్కమ్మ కూడా ఎవరప్పా? ఆహా, మీ అక్కమ్మ కూడా, మీ సొంత పక్కమ్మ కూడా, మీ పెద్ద అక్కమ్మ కూడా అతను టీ కొట్టు ఆయన, మా అక్కమ్మ కూడా, మా పెద్ద అక్కమ్మ కూడా ఆయన. అయితే మీ బావ. అయితే ఆయన ఫోన్ చేసి నాకే మన ఊర్లోకి లొడకాసులు వచ్చినారు. ఒరే బామర్దే, నువ్వు ఆడున్నావో తొందరగా రారా, మన గ్రామంలోకి సర్కస్ వాళ్ళు వచ్చారు అని అంటే ఇక్కడికి వచ్చావు అనమాట. ఆయన మీ పెద్దప్పుడు. సరే బాబు, పిలిస్తే ఫోన్ చేయగా ఎట్లా కాదు ఆకాశంలో ఇట్లా ఆకాశంలో లైట్లు పడతా పోతుంది చూడు, దాని తోకుండి దాని గుద్దలో పొగపోతా ఉంటుంది చూడు. గుద్దలో పొగపోయింది కదా, దున్నపోతాం అమ్మాడ. ఫోన్ చేసి ఏం చెప్పారా? మన ఊర్లో ఇక్కడ లడకాసులు వచ్చినారు, వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు కింద మీద కింద పడ్డ డాన్స్ ప్రోగ్రామ్ వేసి మొత్తం చెప్తే రాసుకొని పోతావు. సరే బాబు, మా అడ్రస్ అంతా చెప్తాము, పెన్ను పుస్తకం తెచ్చుకో పట్టుపోయి. చెప్పారా గుడ్డోడా? పుస్తకం కాదప్పా, పుస్తకము.